నమస్తే, వెల్కమ్ టు లియో స్పెషల్ డిబేట్. లియో ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అంకమరావు గారు నమస్తే సార్. నమస్తే. అంకమరావు గారు, సంక్రాంతి పండుగ రైతుల పండుగగా సంక్రాంతిని చెప్తూ ఉంటారు. గత సంవత్సరం ఇదే పండుగ రోజున ప్రజలు జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ ఇప్పుడు ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, సామాన్య ప్రజానీకం ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, గత సంవత్సరానికి ఇప్పటికున్న తేడా ఏం గమనించారు మీరు? ఒక రైతు బిడ్డగా మీరు కూడా రైతు వ్యవసాయం చేశారు, రైతుల సాధక బాధకాలన్నీ కూడా మీకు చాలా బాగా తెలుసు, ఏం చెప్తారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత సంవత్సరం సంక్రాంతిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రకమైనటువంటి ఆందోళన, ఏం జరగబోతుంది రాష్ట్రానికి, లేకపోతే మన పరిస్థితి ఏంటి, మనకి ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ మంది పోయినసారి. ఈసారి మాత్రం వెలువలా రావటం కూడా జరిగింది. దానికి కారణం ఏంటంటే అది గత సంవత్సరంలో వాళ్ళ అనుభవాలు, వాళ్ళ యొక్క ఆందోళన. ఈరోజు అలాంటిది లేకుండా మన గ్రామం మనం వచ్చాం, మన వాళ్ళందరి దగ్గరకు వచ్చాం, ఆనందంగా జరుపుకుందాం అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది కూడా ఉన్నారు. గతంలో వచ్చారు, గత సంవత్సరం కూడా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన సందర్భంలో ఇక్కడ పరిస్థితులు ఏంటి, రాష్ట్ర పరిస్థితులు ఏంటి, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఎలా దీన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలని చెప్పని దానికి కూడా సమయం కేటాయించారు. ఇది కూడా గమనించుకోవాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదో కోడి పందాలు చూసో లేకపోతే ఎద్దుల పందాలు చూసో వాళ్ళు ఎన్నికెళ్ళి లేకపోతే పిండి వంటలు వండించుకొని తల్లిదండ్రులు కాసేపు గడిపి పిండి వంటలు వండించుకొని అవి తీసుకొని వెళ్ళాల. వచ్చిన వాళ్ళు వాళ్ళ పరిచయస్తులు, వాళ్ళ బంధువులు అందరి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర పరిస్థితిని ఒకసారి వాళ్ళకి వివరించి, మీరు రేపు పొద్దున భవిష్యత్తులో కనుక రాకపోతే తెలుగుదేశం కూటమి అనేది రాకపోతే ఏ పరిస్థితులు ఎదుర్కోవాలో చాలామందికి వివరించి చెప్పారు కూడా. కొత్త కొత్త వాళ్ళందరితో కూడా పరిచయాలు కూడా పెంచుకున్నారు. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళతోటి మళ్ళీ తరచుగా మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ వాళ్ళు మారారనుకున్నంత వరకు వాళ్ళకి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇది గమనించుకోవాలి. గ్రామస్తుల్లో గ్రామంలో ఎంతమంది చేశారో నాకైతే తెలియదు, కానీ గ్రామం విడిచి విడిగా వెళ్ళిన ప్రతి వాళ్ళు చేసిన పని ఇదే. ఆ గ్రామంతో పరిచయం ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి కూడా. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే 2023 ఫిబ్రవరిలో జరిగిన శాసన మండలి ఎన్నికలండి. దానికి ప్రత్యేకంగా ఎన్ఆర్ఐలు కావచ్చు, లేకపోతే ఏపీ టుమారో కావచ్చు, ఇట్లా కొంతమంది మనకు కూడా తెలియదు, ఇప్పటికి నాకు తెలియదు మా గ్రామంలో ఎంతమంది బయట ఉన్నారు ఏంటనేది కూడా. అంటే అంటే మిగిలిన వాళ్ళందరూ చూసుకుంటారు కాబట్టి మనం పైన పెత్తనాలు చేస్తాం కాబట్టి వాళ్ళ వివరాలన్నీ కనుక్కొని ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయాలి కదా వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఎందుకు ఓట్లు వేయాలి, తెలుగుదేశం కూటమి ఎందుకు రావాలి అని చెప్పని విదేశాల్లో తెలుగుదేశం పార్టీ మహిళా వింగు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కూడా చాలా గొప్పవి. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా, దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అట్లా వాళ్ళందరూ చైతన్యపరిచి 3 స్థానాలు, ఉత్తరాంధ్ర 1, రాయలసీమలో 2 స్థానాలు గెలుపుకు కూడా వాళ్ళు దోహదపడ్డారు. దీనికి ఆ రోజు ఎవరైతే దాంట్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి, లేదు భవిష్యత్తు తెలుగుదేశాందే, మీరు ధైర్యంగా ముందుకు రండి అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని నింపింది కూడా వాళ్ళే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఇప్పుడేంటయ్యా పరిస్థితి అంటే ఆనందంగా వచ్చారు. చూడండి మీరు, ఈ రోజుకి 13, 14, 15 సంక్రాంతి. సహజంగానే అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, 13 మధ్యాహ్నానికో ఇప్పుడు వెళ్తే సరిపోయింది, మనం 15 కార్యక్రమం చూసుకొని 15 సాయంత్రానికి వస్తే ఎనికి రావచ్చు అని భావిస్తూ ఉంటారు. మరి అంటే ఇప్పుడు శుక్రవారం నాడు బయలుదేరిన వాళ్ళందరూ, శనివారం నాడు బయలుదేరిన వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా మీరు. పండగకి ముందు, పండగ వచ్చేసరికి 13వ తారీఖు నుంచి శని ఆదివారాలు కూడా కలిసి వచ్చిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం బయలుదేరి వచ్చేవాళ్ళు చూసుకున్నా కూడా, శనివారం నాడు వచ్చిన వాళ్ళు చూసుకున్నా కూడా వాహనానికి పెద్ద దూరం ఏం లేకుండా, అంటే చాలా నిదానంగా ఎంతోసేపు ప్రయాణం చేసి, ప్రయాణం ఇంత ఆలస్యం అవుతున్నా కూడా ఊర్చుకొని మన గ్రామానికి మనం వస్తున్నాము, ఆనందంగా వస్తున్నాము, మంచి విజయంతో వచ్చాం, మనం రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఆనందంతో వచ్చిన వాతావరణం. అంటే సార్, ఇప్పుడు బయట రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి విపరీతమైన కన్సర్న్ ఉంది. మన ప్రభుత్వం మనకు వస్తే మన జీవితాలు బాగుపడతాయి అన్న తలంపు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా రైతులు సార్, అదే చెప్తాను. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే
గతంలో ముఖ్యంగా మేముండ ప్రాంతం ఎక్కువగా వరికి ప్రాధాన్యత, 180% వరి పండించే పొలాలే ఉంటాయి. దాంట్లో రైతులందరూ కూడా అప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాలకి వాళ్ళు దళారీలు, అప్పుడున్న దళారీలనే చెప్పుకోవాలి మనం, అందులో మొహమాట పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అప్పచెప్పినందువల్ల వాళ్ళు నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకి నెల రోజులకు అట్లా ధాన్యం తీసుకొని డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేయటం, 6 నెలలు కూడా పట్టింది కొన్ని జమ చేయటం. అందుట్లో వాళ్ళు ప్రభుత్వం ఒక ధర నిర్ణయిస్తే దీంట్లో తేమ శాతం ఎంత ఉంది, తరుగు ఎంత ఉంది అని చెప్పని 100-150 రూపాయలు తరుక్కుతోటి వాళ్ళు ఆ రోజు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే కొన్న వరకు ఎంత కొన్నారో అంతవరకు తడిసిన ధాన్యంతో సహా 1750 రూపాయలు రైతులకి వాళ్ళ ఖాతాలో జమ చేయటమే కాకుండా 1725 రూపాయలు అప్పటికప్పుడు జమ చేస్తూ 25 రూపాయల తర్వాత ఖర్చులకు సంబంధించింది అవి కూడా తర్వాత వస్తాయి అని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. దానికి తోడు ముందుగా ఈ ప్రభుత్వం రాంగంలోనే సకాలంలో నీరు అందించింది, ఇది గమనించుకోవాల్సిన అంశం. దాని తోడు వర్షాలు కూడా బాగానే పడ్డాయి, ఇబ్బంది ఏమి లేదు. దాంతో రైతుల యొక్క ఆనందం కూడా బాగుంది. ఎందుకంటే ప్రకృతి సహకరించకపోయినప్పుడు పంటలు పండకపోతే చేయగలిగిందంటూ ఏం లేదు. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అనే దాని మీదే వాళ్ళ మనస్తత్వాలు ఆధారపడి ఉంటాయి. చాలా స్పష్టంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి, ఇత్తనాలు ఇప్పుడు రాబోయే దానికి, అప్పుడంటే మేలో జరిగింది కాబట్టి జూన్లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి అప్పుడు సంతరించుకోలేదు కాబట్టి ఉన్నవరకు వాళ్ళు చేయాల్సింది చేశారు. ఇప్పటి నుంచే భూసార పరీక్షలు నిర్వహించబోతున్నారు, ఎక్కడెక్కడ ఏముండయో కనుక్కోబోతున్నారు. వాళ్ళకి ఎరువులు కావచ్చు, భవిష్యత్తులో కావడానికి సహకార సంఘాల ద్వారా మళ్ళీ ఎలా అందించాలి, గతంలో అందించినందుకు వడ్డీ రాయితీలు. గతంలో ఏం చేసిందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఎకరా అంటే 1,00,000 రూపాయల లోపు కనుక తీసుకుంటా ఉంటే తిరిగి మార్చి లోపు కనుక కడితే సత్యమూర్తి గారు వాళ్ళకి ఎలాంటి వడ్డీ లేదండి, వడ్డీ లేకుండా రైతులకు రుణాలు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు మార్చిలో కట్టిన వాళ్ళందరికీ సద్వినియోగం అయింది. అలా కాకుండా 3 లక్షల రూపాయలు పరిమితి విధించారు. 3 లక్షల రూపాయలు, 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల దాకా తీసుకున్న వాళ్ళకి పావలా వడ్డీ, మిగిలినంతా ప్రభుత్వమే బరాయించేసి బ్యాంకులకి వాళ్ళు ప్రభుత్వమే హామీదారులుగా ఉండి చేయడం కూడా జరిగింది. ఇలా ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు ఆ రోజు చేశారు. తిరిగి వీటికన్నిటికంటే కూడా 5 సంవత్సరాలు కాలువలో మట్టి తీయటం కానీ గుర్రపు డెక్కాకు తీయటం కానీ జరగలేదు. రైతులే చేసుకున్న వరకు చేసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు కూడా జరగలేదు. తిరిగి మళ్ళీ ఆ చర్యలు జరుగుని దానికి అందరూ సంతోషిస్తూ ఉన్నారు. ముందు వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఏం కావాలో అవన్నీ, అంటే రైతులకి వివిధ పరికరాలు, ఇంతకుముందు ట్రాక్టర్లు ఇచ్చారు, ఫార్స్పేర్ ఇంజన్లు ఇచ్చారు, నేల ఇంజన్లకి ఇచ్చారు, వివిధ అంటే పంటకు కావాల్సినటువంటి అన్ని రకాల పరికరాలకు కూడా రాయితీలతో అందించడం కూడా జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు మనకి ఉన్న లోటు బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఇంకా ముందుకెళ్తూ ఏమేం కావాలో చూసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పేడ పండగ అంటారు సంక్రాంతిని సహజంగానే. అంటే పేడంతా తొలగిపోయి సుఖశాంతులతో ఉండటానికి బాగుంటుందనే ఆనందంగా చేసుకునేటువంటి పండుగ ఇది. ఇప్పుడు రాష్ట్రానికి పట్టిన పేడ కూడా పోయింది, మనకి ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందన్న ఆనందంలో మాత్రం మంచి రోజులు వచ్చాయని చెప్పి భావిస్తా ఉన్నాం. ఓకే, సత్యమూర్తి గారు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ సమావేశం పెట్టినా ఏ కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. 6 నెలలకే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇంత వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద రాలేదని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ మీకేమనిపిస్తుంది? ఆయన మాటలను ఎలా చూస్తారు మీరు? ముందుగా మీకు, అంకమరావు గారికి, లియో ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మామూలుగా ఇంత ముందర వరకు ఏంటంటే ఇది ఒక ఫార్మాలిటీగా చెప్పుకునేవాళ్ళం. శుభాకాంక్షలు అనేవి ఒక ఫార్మాలిటీగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఈ రోజున ఖరీఫ్ సీజన్లో ప్రొక్యూర్ చేసిన ధాన్యం మొత్తానికి డబ్బులు 24 గంటల్లో ప్రభుత్వం వేసేసిన రోజులు ఇవి, మంచి రోజులు ఇవి. అంతకు ముందర లాస్ట్ సంక్రాంతికి రైతులు పంట ఇచ్చారు కానీ డబ్బులు రాలే. ఆ డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తీర్చాడు. 1653 కోట్ల రూపాయల బకాయిలు, ధాన్యం బకాయిలని ఈయన కుటుంబ ప్రభుత్వం తీర్చింది. ఇది ఒక అంటే రైతులకి మామూలుగా సంక్రాంతి పండుగ అంటే ఏంటండి? రైతుల పండుగ, రైతులు జరుపుకునే పండుగ. రైతులు ఎందుకు జరుపుకుంటారు? కొత్త పంట ఇంటికి వచ్చిన సందర్భంగా జరుపుకునే పండుగ. ఈ పండగని అంటే రైతుల చేసుకునే పండగ రోజు కూడా
విషాదం ఉండేలాగా, ఇళ్లల్లో విషాదం ఉండేలాగా చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కళ్ళల్లో ఆనందం కనపడుతున్నది. ఇది ప్రధానంగా కొంచెం తేడా మనం స్పష్టంగా గమనించవచ్చు. రైతుల పండగ రోజు రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ రైతులు సంతోషంగా ఉండటానికి కారణం ధాన్యం బకాయిలు తీర్చడం ఒక్కటే కాదు. ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు సకాలంలో వర్షాలు పడ్డాయి, వాటర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్రాప్కి చాలా చోట్ల రెడీ అయిపోతూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్పుట్స్ ఏదైతే ఇవి ఉన్నాయో ఆ ఇన్పుట్ సబ్సిడీలు మొత్తం పునరుద్ధరించాడు. రాయలసీమ ఇతర మెట్ట ప్రాంతాలకి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్, ఆ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం ఆపేశాడు. ఈయన రాగానే వెంటనే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ స్టార్ట్ చేశాడు. అంటే రైతులు ఆనందంగా ఉండాలి. ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్గా డ్రోన్ టెక్నాలజీని ఈ రైతులకి ఎట్లా ఉపయోగపడుతుందా అని ఆయన ఆల్రెడీ చెప్తూ ఉన్నాడు. డ్రోన్ టెక్నాలజీ తోటి పంటలు క్రాప్లో ఎక్కడ క్రాప్ మొత్తం పురుగు మందు చల్లక్కర్లా, ఎక్కడ తెగులు ఉందో ఆ ఏరియాలో డ్రోన్ సాయంతో చల్లుతారు. డ్రోన్ సహాయంతో చల్లటం అనేది. ఇంకొకటి ఎరువు ఒకచోట మామూలు పొలంలో ఒకచోట ఏపుగా పెరుగుతుంది, ఒక చోట ఏపుగా పెరగకపోవచ్చు వివిధ కారణాలతోటి. ఆ ఏపుగా పెరగని చోట ఈ ఎరువు చల్లటం అంటే దీనివల్ల రైతుకి చాలా డబ్బులు మిగులుతాయి. చేను మొత్తం చల్లే పని లేకుండా. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీని ఈ రోజున రైతుల కోసం వాడుతున్నాడు. ఇవన్నీ ఆయన రోజు చెప్తూ ఉన్నాడు. రైతులు దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్. మొత్తం ఈ జరగాల్సిన టెక్నాలజికల్ అడ్వాన్సెస్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషన్కి మొత్తం సబ్సిడీ ఇచ్చేసారు, అంతా రెడీగా ఉన్నాయి. హార్టికల్చర్ క్రాప్స్, అసలు ఇంకొకటి ఏంటంటే వరి ప్యాడీనే బంపర్ క్రాప్ వచ్చింది. ఖరీఫ్ వచ్చింది, రబీలో కూడా రాబోతుంది. అదే కండిషన్లు, మంచి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇది రైతులకు సంబంధించిన విషయం అయితే. ఇంకొకటి రైతు బిడ్డలు చాలామంది స్వరాష్ట్రానికి వెళ్తున్నారు. చక్కగా గుంతలు లేని రోడ్లలో సుఖంగా ప్రయాణం చేసి ఊళ్ళకొచ్చారు. ఇది ఇక్కడ ఈ సంక్రాంతి ప్రత్యేకత ఏంటి అంటే, గత సంక్రాంతిలో ఆ గుంతల్లో పడి ఎందుకు వచ్చాంరా అని చెప్పి మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉండేవాడు. ఆ కేటీఆర్ ఒక కథ చెప్పాడు. సంక్రాంతికి మా ఫ్రెండు ఆంధ్రాకి వెళ్ళొచ్చాడు. ఆంధ్రాకి వెళ్ళొచ్చి ఇంకా నేను బోన్ సార్, మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాము. మన తెలంగాణలో రోడ్లు బాగున్నాయి, ఆంధ్రాలో రోడ్లు చాలా చండాలంగా ఉన్నాయి, వరస్ట్గా ఉన్నాయి. అందుకని నేను ఇంకా పండగ వచ్చినా నేను పోను సార్ అని చెప్పి కేటీఆర్కి ఆంధ్ర మిత్రుడు ఒక అతను చెప్పాడని చెప్పి కేటీఆర్ చెప్పాడు అందరికీ. ఆ తర్వాత తెలంగాణ ఎలక్షన్ ప్రచారంలో కేసీఆర్ కూడా చెప్పాడు, మంచిగా ఉన్న రోడ్డు ఉంది అంటే అది తెలంగాణ రాబాయి, ఎప్పుడైతే గతుకుల రోడ్డు స్టార్ట్ అయిందో అది ఆంధ్ర రాబాయి అని కేసీఆర్ కూడా ఎలక్షన్ ప్రచారంలో చెప్పాడు. వీళ్ళిద్దరూ పొరపాటున ఎట చెప్పారో వీళ్ళకి క్లోజ్ ఫ్రెండే జగన్మోహన్ రెడ్డి. కేటీఆర్కి ఏమో అన్న, కేసీఆర్కి ఏమో శిష్యుడు జగన్మోహన్ రెడ్డి. కానీ మరి వాళ్ళు ఇక్కడ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి అట ఏదో చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి అంతా పోయి మొత్తం క్లియర్ కట్గా సంక్రాంతి పండగ లోపల రోడ్లు మొత్తం గుంతలు లేని రోడ్లు కనపడాలి అని చంద్రబాబు నాయుడు మిషన్ అప్రోచ్ తోటి, యుద్ధ ప్రాతిపదికతోటి రోడ్లన్నీ రిపేర్ చేయించేశారు. అందుకని ఈ రోజున మొత్తం ఊళ్ళకు వచ్చిన వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద రోడ్స్. మొన్న సార్ ఓటేయడానికి వెళ్ళేటప్పుడు ఉన్న అనుభూతి వేరు, అప్పుడు ప్రయాణ ఇబ్బందులు వేరు, ఇప్పుడు పండగ కోసం వెళ్తున్నటువంటి ఈ అనుభూతి, ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తేడా స్పష్టంగా మనం ఎవరిని అడిగినా కానీ అబ్బా చక్కగా వచ్చామండి, నడుము ఇరక్కుండా, నడుము నొప్పులు లేకుండా మా ఊరికి నేను వచ్చానండి అని చెప్పే వాళ్ళ సంఖ్య కొన్ని కోట్లలో ఉంటుంది. ఇది ఇక్కడ జరుగుతున్నది. అంటే రైతు కుటుంబాలు
ఇప్పుడు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తూ గ్రామాలకు వెళ్తుంది ఎవరు? రైతు కుటుంబాల్లోని సభ్యులే కదా. వాళ్ళు రైతు కుటుంబము, ఈ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న సంక్రాంతి పండగ. అందుకని మనం ఈ సందర్భంగా మీకు కూడా నేను అభినందనలు చెప్పాలి. మంచి సబ్జెక్టు తీసుకొని పండగ పూట చక్కగా అంటే ప్రజలకి ఏ విధంగా ఏ మార్పు ఏ విధంగా ఉంది అనేది మనం చెప్పటం అనేది ఒక జర్నలిస్టులుగా మన ధర్మం, మన కర్తవ్యం. ఇట్లా జరుగుతుంది మంచి పనులు. ఇంకొక విషయం ఏంటంటే మంచి పనులు జరుగుతున్నప్పుడు మనం చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు చెడు చేసినప్పుడు మనం హెచ్చరించాలి, మన బాధ్యత. అదేవిధంగా మంచి పనులు జరుగుతున్నప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అందుకని ఈ రెండు ఆస్పెక్ట్స్ అంటే రైతుకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి, రెండో వైపు ఈ రోడ్లు బాగు చేయటం అనేది ఇది ఒక నూతన శకం ఆరంభమైంది. ఆంధ్రప్రదేశ్ అంటే మామూలుగా మనం చూస్తూనే ఉన్నాం కదా, రోడ్డు అనేది నాగరికతకి చిహ్నం. ఆ రోడ్డునే గుంతలు పెట్టుకొని మనం ఇన్ని రోజులు బతికాము. ఇప్పుడు ఆ గుంతలు పూడ్చుకొని ఆనందంగా బతుకుతున్నాం. అంకుర గారు, ఇంకో విషయం అండి, గత సంక్రాంతి సమయంలో అక్కడ క్యాసినోలు జరిగేవి, దోపిడీ జరిగేది, అది గుర్తుండే ఉంటుంది మీకు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒకటండి, మామూలుగా తమిళనాడులో జల్లికట్టుకి ఏ విధంగా అయితే అడ్డుపడకుండా అవకాశాలు ఇస్తున్నారో, సంక్రాంతికి 3 రోజులు కూడా అట్లా వదిలేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కూడా పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని సాంప్రదాయంగా నేను ఎందుకన్నానంటే, దాన్ని గనక న్యాయస్థానాలు, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మన సంక్రాంతి మన పండగ ఈ 3 రోజులు వీళ్ళకి వదిలేయాలని చెప్పుకొని ఉంటే, ఇన్ని నిర్బంధాలు ఉండగా పెట్టి వాళ్ళు ఏదో దాన్ని తొందరగా లబ్ధి పొందాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ నిర్బంధాలు ఏం లేవు, 3 రోజులు కనుక మీరు చేసుకోండి అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇప్పుడు భీమవరం వెళ్తున్నారు, లేకపోతే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎక్కువ వెళ్తూ ఉన్నారు, కృష్ణా జిల్లా వెళ్తూ ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో అంత ఉత్సాహంగా జరుపుకోవట్లా. అదే కనుక ఈ 3 రోజులు పండగ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి మీరు ఇలా చేసుకోండి అని కనుక తీర్మానం చేసి దాన్ని న్యాయస్థానాలను ఒప్పించగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడాళ్ళు అక్కడ ఉంటారు. మీరు అన్నట్టు ఈ క్యాసినోలు ఉండవు, ఈ గుండాట్లు ఉండవు. ఈ విధంగా ప్రజల యొక్క ఖర్చులు కూడా తగ్గుతాయి. వాళ్ళు అక్కడికక్కడే చేసుకుంటారు, సరదాగా ఉంటారు అందరూ. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం, మండలానికి చేసుకుపోయిన నియోజకవర్గం ఒకసారి చేసుకున్నా కూడా ఏ ఇబ్బందులు లేకుండా గడిచిపోతూ ఉంటాయి. అలా చెయ్యాలి అంటే నిస్సందేహంగా నేను చెప్పినట్టు ఆ విధంగా వెళ్ళాలి. లేదంటారా మీరు అన్నట్టు మన బలహీనతలను అడ్డం పెట్టుకొని 3 రోజులేదే కదా అనుకుంటారు. ఈ 3 రోజులేదో చేస్తుందని చెప్పని దానికి ప్రజాప్రతినిధులు అండదండలుగా ఉంటాయి. మిగిలిన వాళ్ళు కూడా పోలీసులు వాళ్ళకి వచ్చే వాళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. గతంలో జరిగింది, వాళ్ళు బెదిరించి చేశారు ఆ రోజు. ఇప్పుడు వీళ్ళు బతినాడుకోవాల్సిన పరిస్థితి ప్రతినిధులు గమనించుకోవాల్సింది. అప్పుడేమో బెదిరించి వాళ్ళు నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని బతినాడుకొని మేము ఇట్లా చేసుకోవాలండి, అవకాశం ఏంటని చెప్పని చేసుకుంటూ ఉంటారు. నిస్సందేహంగా క్యాసినో కావచ్చు, గుండాట కావచ్చు, దీన్ని మాత్రం అదుపులో పెట్టాల్సిందే. క్యాసినోలను అసలు ఎట్టి పరిస్థితిలో కూడా బహిష్కరించాలి. వాళ్ళు వీళ్ళు ఏం చేశారని కాదు. వాళ్ళు దానికి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకో దరిద్రం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో, అంటే శాసనసభ్యుల నుంచి పక్కన పడేస్తే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఈ ప్రతినిధుల దగ్గర కూడా చేరారు కొన్నిసార్లు. ఇది కూడా గమనించుకోవాలి. ఈ ప్రతినిధుల దగ్గరకు చేరి ఏంటంటే మీరు అట్లా మెలకుండా కూర్చుంటారు, దానికి ఇంత వస్తాయి, ఇక్కడ మనం పెట్టుకుంటే ₹1 ఇస్తాడు, మనకేంటండి చేసుకునేదంటే వాళ్ళు పడతారు కదా, మీరెందుకు చూడండి, ఇట్లా వాళ్ళని ప్రలోభ పెట్టడానికి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రజాప్రతినిధులు గమనించుకోవాలి. మీకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలతోటి పరిమితం కాకూడదు. 5 సంవత్సరాల తర్వాత మీరు శాశ్వతంగా నిలబడాలన్నా కూడా, మీ పేరు ప్రతిష్టలు నిలబడాలనుకున్నా కూడా, మరోసారి మీరు ప్రజాదరణ పొందాలనుకున్నా కూడా, కొంతమంది చేసే ఇలాంటి వికృత క్రీడలకు మీరు దూరంగా ఉండి, మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా ప్రజలకు అవసరమైన పనుల గురించి మీరు కనుక ముందుకెళ్తూ ఉంటే, ఈరోజు ఇబ్బడముబ్బడిగా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. గమనించుకోవాల్సిన అంశం, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి అంగుళం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భూమికి సంబంధించిన ప్రతి అంగుళం కూడా ఆయనకు తెలుసు. ఎక్కడ ఏం చేయాలని క్షుణ్ణంగా ఆయనకు తెలుసు. దానికి సంబంధించినంత వరకు మీ నియోజకవర్గంలో పనులు ఏం పెండింగ్లో ఉన్నాయో, ముందు వరుసలో ఏ పనులు చేయాలో కూడా ఆయనకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టి కనుక మీరు ముందుకెళ్తే మీకు చేతి నిండా పని ఉంటుంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి చేతి నిండా పని ఉంటుంది, రాష్ట్రం పురోగమనం సాధిస్తూ ఉంటుంది. ప్రజల మీద అసంతృప్తి అనేది ఉండదు.
వాళ్ళు వచ్చి మిమ్మల్ని తప్పుదోవ పట్టించేసి మీరు వాళ్ళ రూట్లో కనుక వెళ్ళారనుకోండి, గత పాలకులకి మీకు వ్యత్యాసం ఏముందని అనుకుంటారు. ఇలాంటి 14 నుంచి 19 వరకు కొన్ని ప్రాంతాల్లో జరిగినందువల్లే ఆంధ్ర రాష్ట్రం 20 సంవత్సరాలు ఇరిక్కిపోయింది. మళ్ళీ పుంజుకునే అవకాశం ఈరోజు వచ్చింది. చేసుకుంటా వెళ్ళిపోతానే ఉన్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్రాన్ని ఒప్పించేసి మనకు రావాల్సిన దానికంటే కూడా అదనంగా తెచ్చుకుంటున్నారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. మిగిలిన వాళ్ళగా డిమాండ్ చేయకుండా మా రాష్ట్ర పరిస్థితి ఇది, మీరు తప్ప మాకు ఎవరు సహాయం చేస్తారని చెప్పని అడిగి ఆయన నిధులు తెచ్చుకుంటా ఉన్నాడు. ఆయన నా శ్రమను అర్థం చేసుకోండి, మీరు సహకరించండి. నిస్సందేహంగా ఇలాంటి వాటికి సాంప్రదాయాలు జరిగేటువంటి మన సాంప్రదాయాలకు అనుగుణంగా మీరు కోడిపందాలు నిర్వహించుకోండి, తప్పు కూడా కాదు అది. కానీ ఈ గుండాటలు కావచ్చు, క్యాసినో కావచ్చు, ఇలాంటి వాటి జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దని, వెళ్ళే వాళ్ళని మీరు ప్రోత్సహించొద్దని ప్రజాప్రతినిధులకి, అధికారులకు కూడా నేను మీ ద్వారా నేను సత్యమూర్తి గారు, యాక్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని, నిర్వీర్యం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టి ఇప్పుడిప్పుడే కేంద్ర సహకారంతో అంకమ్మ గారు చెప్పినట్టు అద్భుత ప్రగతి సాధించే దిశగా ముందుకు పోతున్నాం. అయితే అధికారులు కొంతమంది, పోలీసులు ఉన్నవాళ్ళు కొంతమంది ఇంకా గత వైసీపీ పాలకులకి అంటకాగుతూ ఆ దుర్మార్గాన్ని ఇంకా కొనసాగిస్తూ ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సో సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకవైపు ప్రజలు సంతోషంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? ఇది ఏంటి అంటే ముఖ్యంగా అంటే మీరు అడిగారు కాబట్టి పోలీసు వ్యవస్థ గురించి 2 ముక్కలు చెప్తా. పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి టైంలో ఎట్లా ఉండేదంటే, మామూలుగా ఎఫ్ఐఆర్ పెట్టే బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్ది ఉంటుంది, అంటే సిఐది ఉంటుంది. అతను ఎఫ్ఐఆర్ పెడతాడు, కేసు ఇది ముందరికి తీసుకెళ్ళే రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏంటి అంటే ఎఫ్ఐఆర్ పెట్టాలో వద్దో కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్డర్స్ వచ్చేవి, అట్ట పెట్టేవాళ్ళు. ఇప్పుడు మొన్న మనం తురకా కిషోర్ని చూసాం కదా, మాచర్లు వెళ్ళి మొత్తం అన్ని ఇళ్ళని తగలబెడితే తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టారు. తగలబడ్డది తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళు, దెబ్బలు తిన్నది తెలుగుదేశం వాళ్ళు. ఈ పనులన్నీ చేసింది తురకా కిషోర్. పోలీసులు కేసు పెట్టింది తురకా కిషోర్ మీద పెట్టలా, టీడీపీ వాళ్ళ మీద పెట్టారు. టీడీపీ వాళ్ళ మీద పెట్టి ఎవడి ఇల్లు అయితే తగలబడిపోయిందో వాడిది తప్పు అని పెట్టారు. బాధితుడు నిందితుడు ఒకడే, అసలు అయిపోయాయి మొత్తం. అటువంటి వ్యవస్థ గతంలో ఉండేది. ఆ వ్యవస్థలో పనిచేసిన పోలీసులకి చంద్రబాబు నాయుడు రాగానే ఆయన చెప్పిన మొదటి పాయింట్ ఏంటంటే, మీరు స్వేచ్ఛగా పనిచేసుకోండి, మిమ్మల్ని మీ విధుల్లో జోక్యం చేసుకునే వాళ్ళు ఉండరు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు మీ విధుల్లో ఎవరు జోక్యం చేసుకోరు, మీరు స్వేచ్ఛగా పని చేసుకోండి అంటే మీరు స్వేచ్ఛగా లంచాలు తీసుకోండి అని కాదు. మీరు స్వేచ్ఛగా మీరు వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించండి అని కాదు. చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని పోలీసులు తప్పుగా అర్థం చేసుకున్నారు. స్వేచ్ఛగా పని చేయండి అంటే ధర్మంగా, న్యాయంగా, చట్ట ప్రకారం పని చేయండి అని అర్థం. ఎవరికి భయపడాల్సిన పని లేదు, భయపడకుండా చట్ట ప్రకారం, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం నడుచుకొని మీకు జీతం ఇస్తున్నాం కదా, ప్రభుత్వం జీతం ఇస్తుంది కదా, అంటే ప్రజల డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకి విశ్వాసంగా పని చేయండి అని చెబితే కొంతమంది పోలీసులకి అర్థం కాక ఫ్రీగా మనం స్వేచ్ఛగా చేయమంటున్నాడు కదా అని మనకి జగన్మోహన్ రెడ్డి మనకి బాగా అన్నీ వచ్చేలాగా చేశాడు కదా, మనం ఇప్పుడు కూడా చేద్దామని చేస్తున్నారు. అందుకని వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తారు. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇప్పటికే చూసాం కదా, మనం చాలా సందర్భాల్లో చూసాం. పోలీసులను కూడా తీసి అవతల పడేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్లని, ఎస్పీలని, వీళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసి అవతల పడేస్తున్నారు. అందుకని ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ని చక్కగా కాపాడుకుంటే మనం ఈ సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే అంటే నాకు వస్తున్న సమాచారం మేరకు కూడా అంత ప్రతి చోట కూడా చక్కగా ఎవరి సాంప్రదాయబద్ధంగా వాళ్ళు అన్ని ముచ్చట్లు చేసుకుంటూ ఉన్నారు. సార్ భయపడేవాళ్ళు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలంటే. భయపడటమే కాదు, మీరు ఇందాక క్వశ్చన్లో మీరు అడిగినట్టు క్యాసినోలు పెట్టుకోవడం, అది పెట్టుకోవడం, ఇది ఆడు క్యాసినో పెట్టుకోవడం కోసం అని చెప్పి సాంప్రదాయంగా జరిగే ముచ్చట్లన్నింటినీ ఆపేసేవాడు. ఎందుకంటే ఇది ఉంటే అక్కడ దాకా రారు కదా అని.
ఈ వాడు అది చేయటానికి ప్రజల్ని భయపెట్టాడు, భయభ్రాంతులకు గురి చేశాడు, అసలు ఎవడు రావడానికి వీలు లేకుండా చేశాడు. వాడి దగ్గరకు వచ్చి 10,000 కట్టి క్యాసినో ఆడాలన్నమాట, ఆడ లోపలికి వెళ్ళాలి, ఎంట్రీ ఫీజు 10,000. అంటే ఈ తరహాలో జరిగిన ఇది ఇప్పుడు ఈరోజు మనం చేసుకుంటున్న పండక్కి అదే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ప్రజల్లో వాళ్ళు ఫ్రీగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మంచి రోడ్డు మీద వెళ్ళారు. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ నాన్నకి డబ్బులు ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి, పంట అమ్మిన డబ్బులు, చక్కగా ఉన్నాడు, రారాబాయ్ అంటున్నాడు, అన్నీ మొత్తం ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది. ఇది ఇక్కడ మనం చక్కగా మనం గమనించాల్సిన విషయం. ఇది ఏంటంటే ఈ పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు దీన్ని ఈ జరిగిన మార్పుని అందుకొని ముందరికి వెళ్ళగలిగితే వాళ్ళకి మంచిది, సమాజానికి మంచిది. లేదు ఈ జరిగిన మార్పుని మేము దుర్వినియోగం చేసుకుంటాము అంటే ఇప్పటికే చాలామంది సస్పెన్షన్లో ఉన్నారు, చాలామందికి పోస్టింగులు రాలేదు, కొంతమంది అరెస్టు అయ్యే క్రమంలో ఉన్నారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళకి వాళ్ళు గతంలో చేసిన పనులు ఇప్పుడు మనం చూసాం కదా. ఒక్కొక్కడిని తుర్క కిషోర్ లాంటి వాడిని కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి పోలీసులకు వచ్చింది కదా. అంటే నిన్న మొన్నటి వరకు అతనే పోలీసులు అతని చేత కేక్ కట్ చేయించారు. ఒక అతను ఉన్నాడు, ఆయన ఒక దళితుడిని చంపేసి ఆ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే ఆయన రాగానే స్వాగతం పలికి జై జయధ్వానాలు చేసి ఆయనకి శాలువా కప్పి చేయాల్సిన పరిస్థితి ఉండేది. అంటే నేరస్తులకి రక్షణగా ఉండే పరిస్థితి నుంచి సమాజంలో సామాన్యుడికి రక్షణ కల్పించే బాధ్యతని ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నాడు. పోలీసులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి. అట్లా కాకుండా ఒక్కరి బుద్ధితో ఆలోచిస్తే సస్పెండ్ కావటము, లేదు ట్రాన్స్ఫర్ కావటము, లేదు ఇవన్నీ కాకుండా వేరే విధమైన శిక్షలు అనుభవించటము ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం మంచితనంతో వదులుతున్నది కానీ చేతగానితనంతో వదలటల్లా. అది ఆ పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. అవును. సో చూద్దాం సార్, అంతా సజావుగా సాగుతుంది ప్రస్తుతానికైతే. గత సంక్రాంతితో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంది. పండుగ వాతావరణం పండుగలోనే ఇంకొక పండగ వాతావరణం మీరు అమరావతిలో చూస్తే మీకు పండగ వాతావరణం చాలా స్పష్టంగా కనపడుతుంది. గత సంక్రాంతికి అమరావతి రైతులు ఏడుస్తూ కూర్చొని ఉన్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, మేము ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించాలా అని ఎదురు చూస్తూ నిరాహార దీక్ష శిబిరాల్లో కూర్చొని ఉన్న పరిస్థితి లాస్ట్ సంక్రాంతికి వెళ్ళాను సార్. ఈరోజు అదే చెప్తున్నాను. ఈ రోజున సంక్రాంతికి అమరావతి మొత్తం, అమరావతి కాదు మొత్తం, మీరు ఇప్పుడు వెళ్ళి విశాఖపట్నం చూడండి. విశాఖపట్నంలో మీకు మొన్న ప్రధాని మోడీ వచ్చి వెళ్ళాడు కదా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవన్నీ వస్తున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్తున్నారు పిల్లలకి, ఇగో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలు రాబోతున్నాయి, మీరు రెడీగా ఉండండి, చంద్రబాబు నాయుడు ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వబోతున్నాడు, మీరు రెడీగా ఉండండి అని తల్లిదండ్రులు పిల్లల్ని సన్నద్ధం చేసే పరిస్థితి ఉంది. అంటే అమరావతిలో సంతోషంగా ఉంది. మీకు కర్నూలులో మొత్తం అంతా హ్యాపీగా ఉంది. ఎందుకు అక్కడ వాళ్ళకి మొత్తం డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి అన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నాయి. ఈ తరహాలో మొత్తం అన్ని ప్రాంతాలలో, నేను ఉదాహరణకి విశాఖపట్నం, అమరావతి, కర్నూలు చెప్పాను, కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఈ రోజున పండగ సంబరాలు మిన్నంటుతూ ఉన్నాయి. ఇది చాలా సంతోషకరమైన సంక్రాంతి. ఫైనల్గా అంకమ్మ గారు ఒక్క మాటలో ఏం చెప్తారు? సంక్రాంతి వచ్చింది తుమ్మెద, సంబరాలు తెచ్చింది తుమ్మెద, కొత్త అల్లుళ్లతో, కోడి పందాలతో మీరు ఇదే విధంగా ఒక్క 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని, ఈ చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని, దాన్ని మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు. గత 5 సంవత్సరాల్లో ఆవేదన ఉంది, ఇప్పుడు ఆనందం ఉంది. ఈ సంబరాలు ఇట్లాగే కొనసాగాలని కోరుకుందాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంకమ్మ గారు. థ్యాంక్ యూ సార్. సత్యమూర్తి గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ లియో డిబేట్. కీప్ వాచింగ్.